హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. సో మీరు చెప్పేదాన్ని బట్టి సవ్యసాచి, ప్రేమం, తండేల్, నాగచైతన్య కంప్లీట్లీ డిఫరెంట్ అసలు. జర్నీ మటుకు బాగా సెట్ అయిందండి. సో నాకు తెలిసి ఒక 30 సినిమాలు కంటిన్యూగా కొట్టేదట్టు హ్యాపీగా చేయొచ్చు. అంటే నేనేమనంటే వీళ్ళిద్దరు ఉన్నారు చూడండి, నేను అంటే ఒక్క డే మీరు సెట్లోకి వస్తే మీరు చెప్పేస్తారు. అంటే చెప్తాను కదా, దే ఆర్ ఫ్లాలెస్, వీళ్ళిద్దరు ఫ్లాలెస్. ఓకే. ఈ అమ్మాయి అయితే ఇందాక నేను చెప్పినట్టు రోబో షీస్ ఒకసారి అలా ఇస్తే ఏకసంతగ్రహి అంటారు కదా, అలా తీసి అక్క మంచలో ఉంటుంది. ఈ వేరే లెవెల్ ఈ అమ్మాయి. ఇంకా సో వీళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా బాగుంటుంది స్క్రీన్ మీద, అందుకే పట్టేసుకున్నారు మీరు. సో ఇప్పుడు అమరన్ తర్వాత మంచి ఊపులో ఉంది సాయి పల్లవి కూడా. సో రైట్ టైంలో బాగా క్యాచ్ చేస్తారు చంద్రమోహన్ రెడ్డి గారు. రైట్ టైంలో క్యాచ్ చేయలేదండి, మేము క్యాచ్ చేసిన తర్వాత అమరన్ వచ్చిందండి. అంటే ఈవిడికి అమరన్ ఈజ్ నాట్ ఎ పారామీటర్ కదా. ఎప్పటి నుంచి ఫ్రమ్ హర్ డెబ్యూ మీరు చూస్తే ఎందుకు ఈమెకి పర్టికులర్గా షీఈ్ నాట్ సో గ్లామర్, షీఈ్ నాట్ సో యాక్టివ్. అయినా కూడా బయటికి వెళ్తే ఏదో కళ్యాణ్ గారికి వచ్చినంత జనాలు, కళ్యాణ్ గారికి వినపడే అంత అరుకులు ఎందుకుంటాయంటే ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా షీఈ్ సేమ్. సో ఇప్పుడు తిన యాక్టింగ్ చూసి అంటే తను ఎలాంటి క్యారెక్టర్ అయినా మింగేస్తుంది అందరికి తెలుసు. పెద్ద మనం ఎక్స్ప్రెషన్లు కూడా ఇవ్వనక్కర్లేదు ఆమెని, కొంచెం మనం మానిటర్లో చూసి కూడా. ఏదన్నా పర్టికులర్ ఏదన్నా షార్ట్ అప్పుడు అనిపించిందా? చాలా షార్ట్స్ అనిపించింది. అంటే అప్పుడప్పుడు మన సినిమాకి సంబంధించిన ఫ్రెండ్స్ కానీ, టెక్నీషియన్స్, డైరెక్టర్స్, వాళ్ళు వీళ్ళు మన గీతార్స్లో అరవింద్ గారి చుట్టాలు కానీ, వాసు గారు కానీ, నాకు సంబంధించిన ఎప్పుడైనా వచ్చి మోనిటర్ దగ్గర కూర్చుంటారు కదా, నేను ఖచ్చితంగా కోప్పడి వేరు సీరియస్లీ. అసలు నేనేమి అతిశయోక్తి కాదు, ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లా. ఇలా చూస్తున్నప్పుడు ఆమె అలా చేస్తూ కట్ అంటే అని ఆవిడ రిలాక్స్ అవుతుంది కదా. అంటే దే వాంట్ హర్. ఆ మోనిటర్లో అలా చూస్తూ ఉండాలి అనిపించేది ఎన్నిసార్లు అన్నారు, ఎన్నోసార్లు చెప్తారు అలాగా. అమ్మా సావిత్రి గారి వినేవాళ్ళం మనం, వినేవాళ్ళం. నాకు నేను చాలాసార్లు అనుకున్నాను అంటే అంటే స్టేట్మెంట్స్ ఇవ్వడం నాకు కొంచెం కంగారు. అదే కదా, ఈ సినిమా హిట్ అవ్వకపోతే పేరు మార్చుకుంటాను స్టేట్మెంట్ ఇచ్చారంట. సినిమా హిట్ అవ్వకపోతే కదా, ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వాళ్ళకి ఈ సినిమా చూసి అరే మళ్ళీ చూద్దామే అని మీకు అనిపిస్తుంది ఖచ్చితంగా అండి. నేను హిట్ అవ్వకపోతేనో లేదంటే కమర్షియల్స్ 100 కోట్లు వస్తాను, స్టేట్మెంట్. నేను మళ్ళీ ఆ కంపారిజన్ నుండి ఇప్పుడు నేను కంప్లీట్ గా దాని గురించి మాట్లాడు. ఇదిగోండి, ప్రతి ఒక్కళ్ళలో భుజితల్లి ఉంటది. ఇక్కడ చాలా మంది భుజితల్లి ఉన్నారు, ఇక్కడ చాలా మంది రాజులు ఉన్నారు. రాజుకి వాళ్ళ భుజితల్లికి, ఆ భుజితల్లికి రాజుకి ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళకి అనిపిస్తారు మళ్ళీ వెళ్ళి చూస్తారు. అలా మీకు అనిపించకపోతే చెప్పండి, నా పేరు మార్చుకుంటాను. అంటే ఈ సినిమాకి ఇలా చెప్పారండి మీరు. కార్తికేయ 2కి మీరు చూసిన అద్భుతాలంటే అసలు జనం పిచ్చెక్కిపోతారేమో. సినిమాలో చూపించిన అద్భుతమే ఇలా ఉందంటే మీరు రియల్ గా చూసిన అద్భుతాలు ద్వారకా కావచ్చు. అవునండి. అసలు ఏం చెప్తారు అంటే ఆ పడ్డ కష్టం అనేది కనిపించింది, అది వేరే విషయం. అయ్యో కనిపించింది కదండి. అంటే దట్స్ వాట్ అండి, నేను ఇందాక చెప్పినట్టు నాకు ఎఫర్ట్స్ అండ్ ప్రేయర్స్ 2 ప్యారలల్ గా వెళ్తాయి. అంటే ఆ ప్రతి ప్రార్థనకి ఒక పవర్ ఉంటుంది అని నేను నమ్ముతామట. అంటే ఇట్స్ అ సైన్స్, పంచభూతాలు అవన్నీ అంటారు కదండి. సో నాకు ఫిలాసఫికల్ గా కాదు, సైంటిఫికల్ గా ఐ క్యాన్ ఫీల్ ఇట్. సో కార్తికేయ 2కి ఏదైతే ఎఫర్ట్ పెట్టామో అంతే ప్రాపర్ గా ఇట్ వాజ్ అబౌట్ లార్డ్ శ్రీకృష్ణ. ఒక పాయింట్ తర్వాత మేము పెట్టిన ఎఫర్ట్స్ కన్నా మేము అనుకున్నది ఒక ఎత్తు అయితే ఆయన అనుకున్నది ఇంక వేరే ఎత్తు అండి. లేదంటే 100% ఉంటాయండి. కార్తికేయ 3 అనేది 2 ఈజ్ నథింగ్ అని చెప్పను, కానీ మీరు హిస్టారికల్ గా కొన్ని బుక్స్, మనం వెళ్ళిన ప్లేసెస్, మనం విన్న కథలు, ఇవన్నీ అలా కనెక్టింగ్ ద డాట్స్ చూస్తే ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్. అసలు ఫిక్షన్ నవల్స్ ఆర్ నథింగ్ బిఫోర్ అవర్ హిస్టరీ. రాముడిది, శ్రీకృష్ణుడిది గురించి మనం మాట్లాడుకునే స్పేస్ లో ఉన్న హిస్టరీలో ఉన్న పాయింట్స్ వేరే లెవెల్ అండి. అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.